హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఓసిటీ ల్యాబ్స్. ఇవాళ మనం బేసిక్ లైనక్స్ కమాండ్ చూద్దాం. డైలీ లైఫ్లో మనం ఏవైతే వాడతామో అవి బేసిక్ అంటే బేసిక్ అండ్ ఫర్దర్ వీడియోస్లో మనం అడ్వాన్స్ లెవెల్ అండ్ అడ్వాన్స్ కమాండ్స్ చూద్దాం. సో బేసిక్ కమాండ్స్ మనం ఏవైతే వాడతామో అవి చూద్దాం. ఫస్ట్ వచ్చేప్పటికి ఎల్ఎస్ అనమాట. ఎల్ఎస్ ఏం చేద్దంటే లిస్ట్ ద డైరెక్టరీ కంటెంట్స్, డైరెక్టరీ ఆర్ కరెంట్ డైరెక్టరీ అనమాట. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మనం విండోస్ లో ఫోల్డర్స్ అంటాం కదా, వాటినే మనం లైనక్స్ లో డైరెక్టరీస్ అంటాం. ఇప్పుడు మనం డైరెక్టరీస్ ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అట్లాగా. లైక్ విండోస్ లో వచ్చేప్పటికి జియూఐ యూజ్ చేసుకుని మనం ఫోల్డర్స్ కానీ వాటిని క్రియేట్ చేస్తుంటాం. బట్ సేమ్ ఇది ఇక్కడ లైనక్స్ వచ్చేప్పటికి మనం ఫోల్డర్స్ ని వాటిని లైక్ ఫోల్డర్ మీన్స్ డైరెక్టరీస్ ని మనం యూజింగ్ కమాండ్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు జస్ట్ ఎల్ఎస్ ఇచ్చినప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ ద డైరెక్టరీస్ కానీ ఫైల్స్ కానీ ఏమున్నాయో అన్నిటిని డిస్ప్లే చేసేది అనమాట. ఓకే. అండ్ పీడబ్ల్యూ వచ్చేప్పటికి కరెంట్ డైరెక్టరీని చూపించింది, మనం ఏ పాత్ర ఉన్నాం అన్నది. ఓకే, ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ చేద్దాం, ఎంకే యూజింగ్ ఎంకేడిఆర్. ఈ ఎంకేడిఆర్ అనేది ఒక డైరెక్టరీని క్రియేట్ చేసేది అనమాట. ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఇది కమాండ్ ఎంకేడిఆర్ అనేది మేక్ డైరెక్టరీ. ఓకే, మేక్ ఏమిద్దాం, న్యూ డిఐఆర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ న్యూ డిఐఆర్ అన్నది కనిపిస్తుంది కదా, న్యూ డిఐఆర్. ఇప్పుడు మనం ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్తాం, యూజింగ్ సిడి అనమాట. సిడి న్యూ అండర్ స్కోర్ డిఐఆర్ అండ్ ఎంటర్. ఇప్పుడు చూస్తే మనం ఎల్ఎస్ న్యూ అనే డైరెక్టరీ ఎంటీ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడే కదా క్రియేట్ చేసింది, అందులో ఫైల్స్ ఏమి క్రియేట్ చేయలేదు. సో ఫైల్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మీరు పీడబ్ల్యూడి ఇస్తే మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని పాత్ చూపించింది. చూడండి, ఇందాక హోమ్ శామ్ అని చూపించింది, ఇప్పుడు చూస్తే హోమ్ శామ్ న్యూ డైరెక్టరీ అని చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మనకి 2 వేస్ అనమాట ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి, యూజింగ్ టచ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకే, జస్ట్ ఇది ఫైల్ టచ్ అనేది ఫైల్ క్రియేట్ చేసి వదిలేసేది అనమాట, ఓపెన్ చేయదు. మనం ఫైల్ ఓపెన్ చేయాలంటే విఐ స్పేస్ ఫైల్ 2 సెకండ్ ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సరే, ఫైల్ క్రియేట్ చేసి ఓపెన్ చేసింది. ఇప్పుడు మనం ఇందులో ఏమైనా కంటెంట్ రాయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూస్తే ఫైల్ 2 న్యూ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇన్సర్ట్ మోడ్లోకి చేంజ్ చేయాలి. ఆర్ మీ కీబోర్డ్లో ఇన్సర్ట్ ఆర్ ఐ అని ఏదన్నా ఉంటుంది, ఏదో వన్ ఆఫ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇన్సర్ట్ మోడ్లోకి షిఫ్ట్ అవుదాం. నేను జస్ట్ ఐ ప్రెస్ చేశాను, ఇక్కడ మనం చూస్తే ఇన్సర్ట్ మోడ్లోకి షిఫ్ట్ అయ్యాం. సో ఇక్కడ హాయ్ ఫ్రెండ్, టుడే learning the basic commands of Linux. Okay, and ఫైల్ నుంచి బయటికి రావాలంటే జస్ట్ ఎస్కేప్ షిఫ్ట్ కాలన్ డబ్ల్యూక్యూ కొడితే మనం బయటకు వచ్చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం ఫైల్లో ఒక కంటెంట్ రాసాము, బట్ నేను ఫైల్ ఓపెన్ చేయకుండా నాకు ఫైల్లో కంటెంట్ అయితే కావాలి. అది ఎలా చూడొచ్చు, యూజింగ్ క్యాట్ అనమాట. క్యాట్ కమాండ్ యూజ్ చేసి ఫైల్ నేమ్ ఇస్తే మనకు కంటెంట్ చూపించింది. ఓకే, ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయమంట, బట్ ఫైల్లో ఉన్న కంటెంట్ అయితే మనకి డిస్ప్లే చేస్తుంది యూజింగ్ క్యాట్ కమాండ్. ఓకే, అలాగే ఇప్పుడు టచ్ యూజ్ చేసి క్రియేట్ చేసాం కదా, అది కూడా క్లిక్ చేద్దాం. ఫైల్ డాట్ టెక్స్ట్ చూస్తే ఫైల్ ఇక్కడ ఏం కంటెంట్ డిస్ప్లే చేయలేదు. ఎందుకు, మనం ఏ కంటెంట్ రాయలేదు కదా అందులోకి. సో అదేం డిస్ప్లే చేయాలన్నమాట. సో ఇప్పుడు నాకు సేమ్ కంటెంట్, నాకు ఏదైతే ఫైల్ 2లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అదే సేమ్ ఫైల్లో కూడా కావాలి. అది ఎలా చేయొచ్చు,
దీనికి కూడా మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది, కాపీ కమాండ్ అనమాట. జస్ట్ సిపి సోర్స్ అండ్ డెస్టినేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేప్పటికి సోర్స్, మనకి సోర్స్ ఎక్కడ ఉంది, ఫైల్ 2 లో ఉంది. ఫైల్ 2 అండ్ డెస్టినేషన్ వచ్చేప్పటికి ఫైల్ కదా, ఫైల్ ఇవ్వాలి. ఓకే, జస్ట్ అంతే. ఇప్పుడు మీరు క్యాట్ కమాండ్ యూజ్ చేస్తే మనం చూడొచ్చు అనమాట కంటెంట్ కాపీ అయిందా లేదని. ఓకే, చూసారా, ఇప్పుడు ఏదైతే ఫైల్ 2 లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో అదే సేమ్ ఫైల్లో కూడా కాపీ అయిపోయింది. సేమ్ మీకు చూపిస్తుంది చూడండి. ఓకే, చూసారా, సేమ్ కంటెంట్ ఉందన్నమాట. ఇప్పుడు నేను నాకు 2 ఫైల్స్ వద్దు, ఆల్రెడీ నాకు ఫైల్లో కంటెంట్ ఉంది, సేమ్ కంటెంట్ ఉంది. సో నాకు ఇంకో ఫైల్ వద్దు. సో నేను ఒక ఫైల్ని రిమూవ్ చేయాలనుకుంటున్నా, జస్ట్ గివ్ ఆర్ఎం. ఒక ఫైల్ని రిమూవ్ చేయాలంటే ఆర్ఎం ఫైల్ 2 అనమాట. ఓకే, ఇప్పుడు ఎట్లా చెప్తే చూడండి, ఫైల్ అనేది రిమూవ్ అయ్యింది. సేమ్ అట్లాగే ఏదైనా సరే మనం ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాము, మనకు అవసరమైన ఫైల్ రిమూవ్ చేయాలంటే ఆర్ఎం అనమాట. యూజింగ్ టచ్ ఆర్ విఐ. విఐ వచ్చేపాటికి ఎడిట్ చేయడానికి మనకి యాక్సెస్ ఉంటుంది, టచ్ వచ్చేపాటికి ఎడిట్ చేయడానికి యాక్సెస్ అవ్వకుండా జస్ట్ ఫైల్ క్రియేట్ చేసి అలా వదిలేసిద్ది అనమాట. విఐ వచ్చేపాటికి ఫైల్ క్రియేట్, ఏదర్ ఫైల్ ఆల్రెడీ ఉంటే ఫైల్ ఓపెన్ చేసిద్ది, ఫైల్ లేదు అంటే ఫైల్ని క్రియేట్ చేసి ఓపెన్ చేసిద్ది అనమాట. ఓకే, ఇక్కడ మీకు టచ్కిను విఐకి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ క్యాట్ వచ్చేపాటికి ఫైల్లో ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేయడానికి, కాపీ వచ్చేపాటికి ఒక ఫైల్లో కంటెంట్ని ఇంకో ఫైల్లో కాపీ చేయడానికి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఫైల్ని రిమూవ్ చేయాలంటే యూజింగ్ ఆర్ఎం మనం ఫైల్ని రిమూవ్ చేస్తాం, ఇదంతా నార్మల్. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ అయింది అనమాట. మనం ఒక ఫైల్ని కొత్త ఫైల్ని ఇప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ అనేది మిస్టేక్ ఇచ్చాను, బట్ కంటెంట్ అనేది నాకు సేమ్ కంటెంట్ కావాలి, బట్ ఫైల్ నేమ్ అనేది చేంజ్ కావాలి. ఇప్పుడు నేనేం చేయగలను, ఆ ఫైల్లో కంటెంట్ని యూజింగ్ కాపీ కమాండ్ ఇచ్చేసి కొత్త ఫైల్లోకి కాపీ చేయగలను. లైక్ ఇప్పుడు నేను ఫైల్ జస్ట్ ఫైల్ అని ఇచ్చేసాను, ఫైల్. ఇప్పుడు నేను కొత్త ఫైల్లోకి డేటా .txt అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డేటా అనే ఫైల్ క్రియేట్ అయ్యింది, కాపీ కమాండ్ క్రియేట్ చేసింది ప్లస్ కాపీ చేసింది. బట్ ఇప్పుడు నేను మళ్ళీ రిమూవ్ చేయాలి, నాకు ఫైల్ అవసరం లేదు, ఫైల్ .txt అనే ఫైల్ నాకు అవసరం లేదు. నేను దాన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ జస్ట్ ఆర్ఎం ఇవన్నీ ఇవ్వాలి. సో కొంచెం లెందీ ప్రాసెస్. సో దీనికి మన దగ్గర సొల్యూషన్ ఏంటి, మూవ్ కమాండ్ అనమాట. జస్ట్ నీకు సేమ్ కంటెంట్ ఉంటుంది .txt. ఇప్పుడు న్యూ డేటాలో అనే ఫైల్లోకి నేను కాపీ చేస్తున్నాను, మీరు చూస్తే. ఓకే, నేను జస్ట్ మూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మూవ్ కమాండ్ ఏం చేస్తుందంటే మన ఫైల్ కంటెంట్ని మూవ్ చేస్తుంది. న్యూ డేటా అనే ఫైల్ లేకపోతే దాన్ని క్రియేట్ చేసి ఈ పాత ఫైల్లో, ఈ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని న్యూ ఫైల్లోకి మూవ్ చేసి ఈ ఫైల్ డిలీట్ చేస్తుంది అనమాట. అంటే అన్నీ ఒకటేసారి జరిగిపోతుంది, కాపీ చేయడం, న్యూ ఫైల్ క్రియేట్ చేయడం అండ్ రిమూవ్ చేయడం. బట్ కాపీ కమాండ్కి వచ్చేప్పటికి మనం ఎక్స్ట్రా ఒక స్టెప్స్ ఎక్స్ట్రా చేయాలి, ఒక 2 స్టెప్స్. బట్ లేదు, అట్లా కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, సేమ్ జరిగింది. కాపీ అంటే జస్ట్ వీఆర్ మేకింగ్ ద డూప్లికేట్. ఓకే, మూవ్ మీన్స్ వీఆర్ రీప్లేసింగ్ ద ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ ఫైల్. ఓకే, ఇప్పుడు ఫైల్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు మనం స్క్రీన్ క్లియర్ చేద్దాం యూజింగ్ క్లియర్ కమాండ్. జస్ట్ మనం ఎప్పుడైతే క్లియర్ మన స్క్రీన్ ఎందుకు వచ్చేసాం కదా, స్క్రీన్ స్టార్టింగ్ కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే కనుక జస్ట్ క్లియర్ అని టైప్ చేయండి, క్లియర్ అది స్క్రీన్. ఆర్ అనదర్ షార్ట్ కట్, జస్ట్ ప్రెస్ ద Ctrl+L, స్క్రీన్ క్లియర్ అయ్యింది. మళ్ళీ మనం స్క్రీన్ స్టార్టింగ్ నుంచి టైప్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేప్పటికి ఇప్పుడు ఫైల్స్ రిమూవ్ చేయడం ఎలాగ అయిపోయింది కదా, ఇప్పుడు డైరెక్టరీస్ ఇప్పుడు జస్ట్ వెళ్ళేసామండి. ఇక్కడ మనకి డైరెక్టరీస్ ఏం లేదు, సో మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. mkdir స్పేస్ శాంపుల్. ఓకే, ls. ఒక డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ డైరెక్టరీని రిమూవ్ చేద్దాం.
ఎట్లాగా యూజింగ్ RMDIR SAM శాంపుల్. ఓకే, ఎంటర్. ఇప్పుడు చేస్తే మనకి డైరెక్ట్ రిమూవ్ అయింది. సేమ్ ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని నేను మళ్ళీ డిఫరెంట్ వేలో చేస్తాను. చూడండి ఇప్పుడు అది ఎలాగంటే MKDIR శాంపుల్ క్రియేట్ చేశాను కదా. సిడి ఇప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్తాను అనమాట. సిడి శాంపుల్ ఎంటర్. ఇప్పుడు నేను డైరెక్ట్ లోపల ఉన్నా. ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, హలో అని చెప్పి. హలో డాట్ హలో. జస్ట్ ఇక్కడ ఏం చేస్తా అంటే దీనిలో కూడా ఒక మెసేజ్ పెడతాం హలో అని, జస్ట్ అంతే. ఇప్పుడు డైరెక్ట్ లోపలికి రావాలంటే జస్ట్ మనం సిడి వాడవచ్చు. ఓకే, సిడి వాడి లోపలికి వెళ్ళాం. ఇప్పుడు నేను ఒక డైరెక్టరీ బయటికి రావాలంటే ఎట్లాగా, జస్ట్ సేమ్ కమాండ్ సిడి జస్ట్ గివ్ ద డాట్ డాట్ అండ్ గివ్ ద ఎంటర్. ఇప్పుడు చూస్తే మనం ఒక డైరెక్టరీ అనుకుని వచ్చాం. సేమ్ అలాగే సిడి స్పేస్ డాట్ డాట్. అట్లా మీరు ఎన్ని డైరెక్టరీస్ అయితే ఫార్వర్డ్ అనుకున్నా అన్ని టైమ్స్ సిడి డైరెక్టరీ నేమ్, సిడి డైరెక్టరీ నేమ్ అలా ఇచ్చి అండ్ ఫోల్డర్స్ అనే డైరెక్టరీస్ ఇన్సైడ్కి వెళ్ళొచ్చు. అలాగే మీరు డైరెక్టరీ నుంచి బయటికి రావాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ జస్ట్ అంతే. ఇప్పుడు చూడండి సిడి న్యూ డైరెక్టరీలోకి వెళ్తుంది, ఎంటర్. మళ్ళీ సిడి శాంపుల్ ఎంటర్. ఇప్పుడు నేను సిడి నుంచి బయటికి రావాలి, సిడి స్పేస్ డాట్ డాట్. ఓకే, ఇప్పుడు ఇంకో వే అంటే ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేశాను. ఇందులో ఎలా క్రియేట్ చేశాను, శాంపుల్ లోపలికి వెళ్ళి సిడి శాంపుల్లోకి వెళ్ళి విఐ హలో అనే ఫైల్ క్రియేట్ చేశాను. బట్ నేను శాంపుల్లోకి వెళ్తున్నాను, నాకు విఐ కావాలి. బట్ ఆ డేటాలో నాకు ఫైల్ క్రియేట్ కావాలి. మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం డైరెక్టరీ లోపలికి వెళ్ళాం. అసలు డైరెక్టరీ బయట నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగా, TOUCH టచ్. ఇప్పుడు విఐ వాడొచ్చు. ఇక్కడ విఐ వాడితే ఏమైంది, ఫైల్ ఓపెన్ అయింది. బట్ నేను ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ నేను కంటెంట్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, క్రియేట్ చేయాలనుకుంటున్నాను అంతే. ఓకే, టచ్ హాయ్ హాయ్ డాట్ TXT. ఇందులో సారీ అలా కాదు, టచ్ శాంపుల్ దీంట్లో హాయ్ డాట్ TXT. సారీ ఇట్లా కాదన్నమాట, ఇట్లా ట్రై చేద్దాం. ఓకే, మనం అట్లా ఓకే పర్మిషన్ డినైడ్ ఉంది కదా. ఇప్పుడు మనం పర్మిషన్స్ అసలు ఇక్కడ పర్మిషన్స్ డినైడ్ అని చెప్తుంది ఇట్లా మనం క్రియేట్ చేయడానికి. సో ఇక్కడ మనకి ప్రతి ఫైల్ కి పర్మిషన్స్ ఉంటాయి అనమాట. ఆ పర్మిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. జస్ట్ క్లియర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూస్తే పర్మిషన్ డినైడ్ ఉంది. ఈ పర్మిషన్స్ ఎలా చూడాలి అంటే జస్ట్ గివ్ ls-l. ఇప్పుడు చూస్తే ఇది డైరెక్టరీ అని ఉంది కదా, రీడ్ ఒకటే ఉంది, రీడ్ రైట్ లేదు. ఓకే, డిఆర్ అంటే డైరెక్టరీ, మిగతా అన్ని ఫైల్స్ అనమాట. అది ఫైలా ఏంటంటే డి అనేది డైరెక్టరీ అనమాట. ఓన్లీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనం దీనికి పర్మిషన్ చేంజ్ చేద్దాం అనమాట యూజింగ్ సిహెచ్ మోడ్. ఓకే, సిహెచ్ మోడ్ యూజ్ చేసి 666 పర్మిషన్ ఇద్దాం. 666 వాట్ ఈస్ 666 అనేది నేను తర్వాత మీకు చెప్తాను తర్వాత వీడియోస్లో. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ రీడ్ రైట్ మీరు చూస్తే ఇక్కడ ఎక్స్ట్రా ఆర్డబ్ల్యూ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సేమ్ జస్ట్ గివ్ అప్పారు, మనం ఏమైతే కమాండ్స్ ప్రీవియస్ గా వాడామో ఏమన్నా వస్తాయి అనమాట. టచ్ కాన్ క్రియేట్. ఓకే, విల్ ట్రై విత్ విఐ. ఓకే, విఐ టచ్ పర్మిషన్ లేదనుకుంటా, విఐకి పర్మిషన్ ఉంది. సో ఇక్కడ క్రియేట్ అయింది. ఇందులో కూడా వన్ చెక్ మోడ్ టైప్ హాయ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, కమింగ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే డైరెక్ట్ ఉండదు. ఇప్పుడు సిడి శాంపుల్లోకి వెళ్ళి ఎల్ఎస్
Okay, we messed up with something. Uh, ఓకే. జస్ట్ ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయడానికి మీకు ఇదంతా చెప్తున్నాను. జస్ట్ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు మనం డైరెక్ట్‌ని రిమూవ్ చేయాలి. ఇందాకడ జస్ట్ ఎల్ఎస్ ఏమన్నా ఉన్నా ఫస్ట్. ఇప్పుడు మనం కొత్తగా డైరెక్ట్ క్రియేట్ చేద్దాం ఒకటి. ఎంకేడిఐఆర్ సేమ్ ఎగ్జాంపుల్ అనే డైరెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఎల్ఎస్ ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ఆర్ఎం డిఐఆర్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఆర్ఎం ఇచ్చేసుకొని మనం ఫైల్ ఎలాగైతే రిమూవ్ చేసామో అలాగా డైరెక్ట్ రిమూవ్ చేయొచ్చు అనమాట. సరే రిమూవ్ అయింది. ఆర్ఎం డిఐఆర్ యూజ్ చేసి డైరెక్ట్‌ని రిమూవ్ చేసాం. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఆర్ఎం డిఐఆర్ శాంపుల్ చూడండి, డైరెక్టరీ ఇస్ నాట్ ఎంటీ అంటుంది. ఎంటీ ఇప్పుడు ఆర్ఎం డిఐఆర్ అనేది ఓన్లీ ఎంటీ డైరెక్టరీని రిమూవ్ చేయడానికి మాత్రమే. అండ్ కంటెంట్ ఉన్న డైరెక్టరీస్ ని ఆర్ఎం డిఐఆర్ రిమూవ్ చేయలేదు. సో ఆర్ఎం కంటెంట్ ఉన్న డైరెక్టరీస్ ని ఎలా రిమూవ్ చేయాలి మనం? సో దీనికి కూడా ఆర్ఎం ఐఫన్ ఆర్ఎఫ్ ఇప్పుడు డైరెక్టరీ నేమ్ ఎంటర్. సారీ, ఇది పర్మిషన్ చేంజ్ చేసాం కదా. సో పర్మిషన్ చేంజ్ చూద్దాం. సారీ, ఇది అవ్వట్లేదు కానీ ఓకే, విల్ డూ వన్ థింగ్. ఇంకో డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. జస్ట్ 2 ఫైల్స్ ఎంకేడిఆర్ శాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ లో ఉందంట. ఎంకేడిఐఆర్ ఎగ్జామ్ అనే ఒకటి క్రియేట్ చేసిన అండ్ ఎంకేడిఐఆర్ ఎగ్జామ్ 2 అనేది ఒకటి క్రియేట్ చేసిన. ఇన్ ఎగ్జామ్ 2 లో ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. సిడి ఎగ్జామ్ అండర్ స్కోర్ టిఓడబ్ల్యూ 2 లోకి వచ్చి విహెచ్ అలో క్రియేట్ చేద్దాం. ఇన్సెట్ మోడ్ హాయ్ హలో బాయ్ రాసాం కదా. ఇప్పుడు బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు సిడి నుంచి బయటకు వచ్చేద్దాం. ఎగ్జామ్ 2 అనేది ఎలా రావాలి బయటికి? సిడి డాట్ డాట్ వచ్చేసాం కదా. ఇప్పుడు ఎల్ఎస్ ఇస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఎగ్జామ్ 2 అని అంటే ఇప్పుడు డైరెక్ట్ రిమూవ్ చేయడానికి ఆర్ఎం డిఐఆర్ యూజ్ చేసి ఎగ్జామ్ తో రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ రిమూవ్ అయిపోయింది డైరెక్ట్ గా. ఇదే ఇన్ కేస్ సేమ్ ఆర్ఎండిఐఆర్ ఎగ్జామ్ 2 కి చూడండి వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఇందాక అది ఎంటీ డైరెక్టరీ కాబట్టి వర్క్ అయింది. ఇక్కడ చూస్తే మీరు ఎంటీ నాట్ డైరెక్టరీస్ నాట్ ఎంటీ అని చూపిస్తుంది. సో ఎంటీ డైరెక్టరీస్ ని మాటిగా రిమూవ్ చేస్తుంది అనమాట ఆర్ఎండిఐఆర్. ఎప్పుడైతే మనం కంటెంట్ ఉన్న డైరెక్టరీని రిమూవ్ చేయాలనుకుంటామో అది రిమూవ్ చేయదు. సో కంటెంట్ ఉన్న డైరెక్టరీని ఎలా రిమూవ్ చేయాలి? ఆర్ఎం ఐఫోన్ ఆర్ఎఫ్ ఎగ్జామ్ 2. ఓకే, చూసారా ఇప్పుడు రిమూవ్ అయింది. ఇందాక రిమూవ్ కాలేదు, ఇప్పుడు రిమూవ్ అయింది. ఓకే, నార్మల్ డైరెక్టరీని రిమూవ్ చేయాలంటే కనుక ఆర్ఎండిఐఆర్ లైక్ ఎంటీ డైరెక్టరీని. ఓకే, కంటెంట్ ఉన్న డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే కనుక ఆర్ఎం ఐఫోన్ ఆర్ అనమాట. ఐఫోన్ ఆర్ డైరెక్టరీ నేమ్. ఓకే, మీకు క్లియర్ అనుకుంటున్నా. అండ్ టచ్ అయిపోయింది, ఏం చెప్పాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి గ్రిప్ అనమాట. గ్రిప్ అని కమాండ్ తీసుకున్నాం. గ్రిప్ ఎలా అంటే జస్ట్ ఫస్ట్ నేను ఏదైతే కంటెంట్ తీసుకున్నాను
జస్ట్ ద హిందూ న్యూస్ పేపర్ తీసుకున్నా. ఇక్కడ నేను జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ తీసుకుంటున్నా ఫర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, న్యూస్ అని చెప్పి, news.txt పేస్ట్ చేద్దాం కంటెంట్ని ఇక్కడ. ఇప్పుడు నాకు ఈ ఫైల్ ఉంది కదా, ఎల్ఎస్ న్యూస్ ఉంది కదా, ఈ న్యూస్.txt, ఈ న్యూస్.txtలో నాకు ఎన్ని ఫ్రమ్ అనే వర్డ్స్ ఉన్నాయి కావాలి. జస్ట్ యూస్ గ్రిప్ ఫ్రమ్ ఫైల్ నేమ్ అనమాట. news.txt. ఓకే, ఇక్కడ చూస్తే నాకు ఫ్రమ్స్ అనేవి 2 ఉన్నాయి ఈ మొత్తం కంటెంట్లో. అట్లా మనకి ఏదైతే ఇప్పుడు నేను ఏదైతే ఫ్రమ్ అనే వర్డ్ని సెర్చ్ చేశాను, అది చూస్తే మనకి ఇక్కడ కలర్ డిఫరెన్స్లో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, టూ అనే వర్డ్ తీసుకుందామా. చూడండి, మొత్తం ఈ పారాగ్రాఫ్లో జస్ట్ మనకి ఒక 2 అనే మట్టుకే వర్డ్ ఉంది. జస్ట్ ఇంకోటి తీసుకుందాం, ChatGPT తీసుకుందాం. ChatGPT అదేంటి ఏమి రాలేదు? ఇక్కడ మనకి కంటెంట్లో చూస్తే ChatGPT అని ఉంది, బట్ ఎందుకు డిస్ప్లే చేయలేదు? గ్రిప్ అనే వర్డ్ పర్పస్ అది కదా, ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని సెర్చ్ చేసి మనకి హైలైట్ చేసి చూపించడం, బట్ ఇక్కడ చూపించలేదు. ఎందుకని? కేస్ సెన్సిటివ్ అనమాట. ఇక్కడ నేను ఇచ్చినవన్నీ స్మాల్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్ బోత్ కాంబినేషన్ ఉన్నాయి. సో రిగార్డింగ్ వితౌట్ కేస్ సెన్సిటివ్ ఇగ్నోర్ అంటే యూస్ -i అనమాట. -i గ్రిప్ -i the word, the keyword which are we want to search and the file name ఇస్తే ఇప్పుడు చూపించింది. అక్కడ చూడండి, ఇప్పుడు చూపిస్తుంది ChatGPT. ఓకే, ఆ కేస్ సెన్సిటివ్ అనేది ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగా. అండ్ ఐ విల్ ఎండ్ విత్ 2 Linux కమెంట్స్. ఇప్పుడు దాకా మన డిస్కషన్ ఏదైతే ఉందో అవన్నీ జస్ట్ బేసిక్ కమెంట్స్ అనమాట, మన డైలీ లైఫ్లో వాడేవి. జస్ట్ ఇప్పుడు మనం హిస్టరీ అని ఇస్తే మనం ఏదైతే కమెంట్స్ వాడామో అవన్నీ చూపిస్తుంది అనమాట. లైక్ క్రియేటింగ్ ఎల్ఎస్ రిమూవింగ్ డైరెక్టరీ, క్రియేటింగ్ డైరెక్టరీ, RMDIR, LS, గ్రిప్, ఇవన్నీ కూడా అనమాట. జస్ట్ మీకు క్యాట్ కమాండ్. ఓకే, జస్ట్ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు వచ్చేప్పటికి ఇఫ్ కాన్ఫిగ్ అనమాట. ఇఫ్ కాన్ఫిగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉన్నామో ఆ నెట్వర్క్ యొక్క IP అడ్రస్ని మనకు చూపించింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది నా ల్యాప్టాప్ యొక్క IP అడ్రస్ అనమాట. సేమ్ ఇలాగే విండోస్కి వచ్చేప్పటికి IP కాన్ఫిగ్ ఉంటుంది. ఇది ubuntu కాబట్టి ఇఫ్ కాన్ఫిగ్ అని చెప్పి ఉంది. ఓకే, ఇలా మనకి IP అడ్రస్ కావాలంటే. అట్లాగే ఇప్పుడు డేట్, మీకు డేట్ కావాలంటే డేట్ కూడా వచ్చింది, మన ఏ రోజు ఏంటి అని చెప్పి డేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, డేట్. అండ్ మనకి ఏవైతే ప్రాసెస్లు రన్ అవుతున్నాయో ఆ ప్రాసెస్లు అన్నీ కావాలంటే జస్ట్ యూజ్ కమాండ్ PS. ఓకే, అండ్ PS -e. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మనకి సిస్టమ్ రన్ అవ్వడానికి కావాల్సిన ప్రాసెస్లు అనమాట. జస్ట్ ఇనిట్ ప్రాసెస్ అనేది సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు స్టార్ట్ అయ్యింది. అండ్ లాగిన్ ప్రాంప్ట్, ఇప్పుడు నేను పాస్వర్డ్ ఎంటర్ చేసి నా ల్యాప్టాప్ లాగిన్ అవ్వగా ఇదనమాట, అదొకటి రన్ అయ్యింది. అండ్ బ్యాష్ వచ్చేప్పటికి బ్యాష్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ టెర్మినల్ అనమాట, ఈ టెర్మినల్లే బ్యాష్. ఓకే, అది కూడా ఒక ప్రాసెస్ కాబట్టి అట్లా రన్ అవుతూ ఉంటుంది, మనకి ప్రాసెస్లో లిస్టే చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి యూనేమ్ అనమాట. నెక్స్ట్ యూనేమ్ ఏం చేస్తుంది అంటే మన సిస్టమ్ యొక్క నేమ్ చూపించింది. ఓకే, యూనేమ్ ఇది మన ఏ ఎన్విరాన్మెంట్, యూబుంటూలో ఉన్నామా, లైనక్స్లో ఉన్నామా,
అట్లా. ఇప్పుడు నేను లైనస్ ఎన్విరాన్మెంట్ వాడుతున్నా కాబట్టి లైనస్ చూపిస్తుంది. అండ్ యూనేమ్ హైఫన్ ఏ మెషిన్ వాడుతున్నాం x86 మీన్స్ మెషిన్స్లో మనకి రెండు ఉంటాయి, ఆర్మ్ బేస్డ్ అండ్ x86 బేస్డ్. మనం కరెంట్లీ x86 బేస్డ్ వాడుతున్నాం. అండ్ అట్లాగే ఇప్పుడు నీకు మనం వాడే వర్షన్ కావాలంటే యూనేమ్ ఐఫోన్ వి ఇస్తే మనకి ఇక్కడ వర్షన్ చూపిస్తాం అనమాట, ఎప్పుడు ఏది వాడుతున్నాము అట్లాగే. আর అలా కాదు నాకు మొత్తం డీటెయిల్స్ కావాలంటే ఐఫోన్ ఏ ఇస్తే ఆల్, ఐఫోన్ ఏ మీన్స్ ఆల్. ఓకే. అండ్ ఎవ్రీ లైనక్స్ ఎన్విరాన్మెంట్ వాడే ప్రతి ఒక్క ఆ, వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే మనకి మ్యాన్ పేజ్ అనేది ఒకటి ఉంటుంది. మ్యాన్ ఇందులో ప్రతిది ఉంటుంది. మ్యాన్ పేజ్ అనేది ఒక డిక్షనరీ లాగా. మనకి ఏదైతే ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చినా మనం మ్యాన్ పేజ్ని రిఫర్ చేస్తే మన డౌట్స్ అనేవి హాఫ్ ఆఫ్ ద టైం క్లియర్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ దట్ మనం ప్రాక్టీస్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఎవరిని అడగాల, జస్ట్ గివ్ మ్యాన్, మనకి ఏదైతే కమాండ్ మీద డౌట్ ఉందో ఆ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాన్ యూనేమ్ అని తీసుకుంటాను. ఓకే, జస్ట్ అంటారు. ఓకే, యూనేమ్ ఏం చేస్తుంది ఇక్కడ, అది ఏం చేసిద్ది అన్న డీటెయిల్స్ ప్లస్ వాటి షార్ట్ కట్స్ కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. మనం డీటెయిల్స్ చదువుకోవడమే, కొంచెం టైం స్పెండ్ చేసి. అండ్ పర్పస్ వచ్చేప్పటికి యూనేమ్ అనే ఒక కమాండ్ ఏం చేసింది, ప్రింట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసింది. దాని యొక్క యూజర్ నేమ్ ఏంటి, అది ఏ ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుంది, దాని యొక్క వర్షన్ ఏంటి, ఎప్పుడు అప్డేట్ చేశారు, కర్నల్ నేమ్ ఏంటి, అండ్ ఎన్ని నోట్స్ వాడుతుంది, అట్లా ప్రాసెస్ నేమ్ ఏంటి, అట్లా ఇక్కడ చూసుకుంటే ఐఫోన్ ఏ ఇచ్చినప్పుడు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేసింది. అండ్ ఎం ఇస్తే మిషన్ నేమ్, పి ఇస్తే ప్రాసెసర్ నేమ్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. కిందకి వెళ్తే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇఫ్ యూ వాంట్ మోర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డీటెయిల్ వీడియో ఆన్ దిస్ అండ్ ఐ కెన్ మేక్ ఇట్. జస్ట్ దీని నుంచి మనం క్విట్ అవ్వాలంటే ఇక్కడ మీకు కింద మెసేజ్ కనిపిస్తుందండి, ప్రెస్ హెచ్ ఫర్ హెల్ప్ అండ్ క్యూ ఫర్ ది క్విట్. జస్ట్ క్యూ ప్రెస్ చేయండి, మనం క్విట్ అయిపోతుంది. అండ్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కూడా గ్రిప్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఒకసారి అది కూడా చూద్దాం. ఇలా ప్రతి కమాండ్ ఉంటుంది, మీరు ప్రతి కమాండ్ని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇక్కడ చూస్తే గ్రిప్లో ఇన్ని రకాలు ఉంటాయి అనమాట. లైక్ ఒక్కో టైంలో ఒక్కొక్కటి వాడతాము. జస్ట్ బేసిక్ వచ్చేప్పటికి గ్రిప్ ప్రింట్ లైన్స్ అట్ ద మ్యాచ్ ప్యాటర్న్స్. ఓకే. అండ్ ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఇందులో మనం ఏది వాడడం, ఇది వాడడం అనమాట. ఇది ఒక్కటి మనం వాడాము, మిగతా కూడా ఇప్పుడు మనకు కావాలంటే వాడచ్చు. టైంని బట్టి, టైం అండ్ సిచ్యువేషన్ డిమాండ్ బట్టి మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఐ అనేది మన కేస్ సెన్సిటివ్ని ఇగ్నోర్ చేయాలి కాబట్టి ఐఫోన్ ఐ వాడి మనం కమాండ్ తీసుకున్నాం అనమాట సెర్చ్ చేయడానికి. అట్లాగే ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఐఫోన్ క్యూ, ఐఫోన్ ఓ, ఐఫోన్ ఎస్, ఐఫోన్ బి. ఇట్లా ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ ఎక్స్ప్లోర్. ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ నౌ, జస్ట్ క్యూ. అండ్ తర్వాత మనకి కిల్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి దాన్ని నేను ఇక్కడ చూపించలేను. జస్ట్ మనం పిఎస్ ఐఫోన్ ఈ ఇచ్చాం కదా అక్కడ, ఇలా ప్రాసెస్ చూపించింది కదా. జస్ట్ దీంతో పాటే మనం కిల్ అన్నమాట. కిల్ పిఐడి. పిఐడి మీన్స్ ప్రాసెస్ ఐడి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ప్రాసెస్ ఐడి. ఇక్కడ స్టార్టింగ్లో కనిపించేయండి ప్రాసెస్ ఐడి అనమాట. ఇది 180 కానీ 117 కానీ 166 కానీ మనం ఏదైతే ప్రాసెస్ని కిల్ చేయాలనుకుంటున్నామో ఈ పిఐడి ప్లేస్లో నేమ్ నెంబర్ ఇవ్వాలన్నమాట. లైక్ నేను 350 కిల్ చేద్దాం అనుకుంటున్నా, కిల్ 350 మీన్స్ ఆ ప్రాసెస్ని అది కిల్ చేసిద్ది అనమాట అక్కడితో. అట్లా. ఓకే. ఇప్పుడు తర్వాత డిఫ్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఒక రెండు ఫైల్స్ని మనం కంపేర్ చేయాలి అంటే కనుక యూజింగ్ డిఫ్ మనం చేయొచ్చు. అది అలాగే ఇప్పుడు నేను చూపిస్తాను. జస్ట్ క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ విఐ జస్ట్ హాయిలో ఏముందో చూద్దాం. హాయ్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్ అని ఉంది. ఇప్పుడు నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. విఐ హలో డాట్ టీఎక్స్టీ. సేమ్ గా నేను రాస్తాను. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డిఫ్ కమాండ్ యూజ్ చేస్తాను.
ఇప్పుడు మనం చూసుకుంటే హాయ్ ఫ్రెండ్స్. ఆహ్, ఏదైతే ఈ 2 ఫైల్స్‌లో ఏదైతే లైన్స్ డిఫరెన్స్‌గా ఉన్నాయో, ఆ లైన్స్‌ని మనకు చూపించదనమాట. మనకి ఫస్ట్ ఫైల్‌లో ఓన్లీ హాయ్ అని ఉంది. ఓకే. సెకండ్ ఫైల్‌కొచ్చేప్పటికి బై ఫ్రెండ్స్ అండ్ ఈ సెమికోలన్ ఆర్ వాటెవర్ అవి ఎగస్ట్రా ఉందనమాట. సో, అది మనకి డిఫరెన్స్ చూపిస్తుంది. ఓకే. అట్లా ఇప్పుడు 2 ఫైల్స్‌ని కంపేర్ చేసి చూపించిద్ది. ఓకే. ఏదైనా సరే. ఓకే. అండ్ మనం ఏదైనా కొత్తగా అప్డేట్ చేయాలంటే యూజింగ్ sudo apt -get install అండ్ మనకి ఏదైతే కావాలో అది ఇవ్వచ్చనమాట. లైక్ vim. సీ ఇక్కడ నేను ఆల్రెడీ అది ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ 0 అప్డేట్స్ అండ్ 0 న్యూ ఇన్‌స్టాల్స్ అని చూపిస్తుంది. ఆర్ ఇఫ్ ఆ ప్యాకేజ్ అవైలబుల్‌గా లేకపోతే యూజింగ్ దిస్ వీఎం ప్లేస్‌లో మీరు ఏ ప్యాకేజ్ అయితే కావాలో ఆ ప్యాకేజ్ రిప్లేస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుందనమాట. ఓకే. ఇవి బేసిక్ కమాండ్స్ అనమాట. అండ్ ఆహ్, హూ యామ్ ఐ అని చెప్పి ఒక కమాండ్ ఉంటది. ఆ కమాండ్ మన యూజర్ నేమ్ చెప్పిద్ది. యామ్ ఐ. సి హూమ్ ఐ యామ్ అని చెప్పి మనం ఇచ్చినప్పుడు చూడు మనకి శామ్ అని నా సిస్టమ్ యొక్క నేమ్ ఇస్తుంది. అట్లాగా. ఆర్ ఫైండ్ కూడా. ఫైండ్ అనేది ఒక కమాండ్. ఫైండ్ ఆహ్, లిబ్‌సి. ఓకే. ఓకే. ఫైండ్ హై. ఇక్కడ ఫైల్స్ ఏం లేవు అని చూపిస్తుంది. జస్ట్ ఫైండ్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఫైల్‌ని గానీ లైబ్రరీస్ గానీ అది ఫైండ్ చేసి మనకి చూపించిద్దనమాట. దాని లొకేషన్ ఎక్కడైతే ఉందో అది మనకు చూపించిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఫ్రీ అనమాట. ఫ్రీ అనే కమాండ్. ఈ ఫ్రీ అనే కమాండ్ ఏంటంటే ఫ్రీ చూస్తే ఈ ఫ్రీ అనే కమాండ్ మన యొక్క డిస్క్ యూజ్‌ని చూపించదనమాట. మన మెమరీ యూజ్ అనమాట. ఇప్పుడు ఈ స్వాప్ అనే మెమరీ ఎంత ఫ్రీగా ఉంది? ఎంతవరకు మనం స్వాప్ చేసుకోవచ్చు? ఇట్లా ఇవన్నీ ఇక్కడ మనకి చూస్తే బిట్స్‌లో చూపిస్తుంది. ఇది బిట్‌లో చూపిస్తుంది కాబట్టి మనం హ్యూమన్ రీడబుల్ ఫార్మ్‌లో చూస్తే హైఫన్ ఎఫ్ హైఫన్ హెచ్ డిఎఫ్ హైఫన్ హెచ్ ఇదనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ నా దాంట్లో డిస్క్ సిడిఈ 3 ఉన్నాయి. ఈ మూడిట్లో నేను దేంట్లో ఎంత వాడానని ఇక్కడ చూపిస్తుంది. ఒక దాంట్లో 96%, ఒక దాంట్లో 1%, ఒక దాంట్లో 4% యూజ్ చేశాను. అవైలబిలిటీకి నేను ఇంకా 291 అండ్ 299 అంత జీబీ ఫ్రీగా ఉందన్నమాట నాకు. ఓకే. ఈ డిఎఫ్ ఎఫ్ఎన్హెచ్ మనం ఎప్పుడైతే మెమరీతో డీల్ చేసినామో అప్పుడు ఉపయోగపడుద్ది. అంతవరకు మనకి అంతే. జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ నాలెడ్జ్ దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చే బట్టి అండ్ తర్వాత ఇందాక ఒక విషయం మర్చిపోయాను. మనం ఎస్ఎస్హెచ్ వాడుకొని ఇంకో డివైస్కి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అది ఎట్లా అన్నది తర్వాత నేను చెప్తాను. ఎస్హెచ్ స్పేస్ మన యూజర్ నేమ్ మన ఇప్పుడు ఇఫ్ కాన్ఫిగ్ అని ఉంది కదా, ఇఫ్ కాన్ఫిగ్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ ఉంది. సేమ్ మనం ఏదైతే రిమోట్ డివైస్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో దానికి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. దాన్ని తీసుకొని మనం ఎస్ఎస్హెచ్ ఇప్పుడు ఐఓసిటీ ల్యాబ్స్ అనేది తీసుకుందాం. ల్యాబ్స్ ఐపీ అడ్రస్ అనమాట. ఇట్లా ఇప్పుడు మనం ఐఓసిటిఎల్ ల్యాబ్స్ కనెక్ట్ అంటే ఆ ఐపీ అడ్రస్ ఇస్తే మనం ఆ ల్యాబ్ కనెక్ట్ అవుతాం అనమాట. ఇది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే ఇక్కడ మనకు పాస్వర్డ్ అడిగింది. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. ఓకే. దట్స్ థింగ్ అనమాట. ఇక్కడ ఫిజికల్ డివైస్ నేను నా సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలని చూసిన కాబట్టి కనెక్షన్ రిఫ్యూజ్డ్ ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇఫ్ అది అవైలబిలిటీలో ఉంటే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే.
అండ్ దట్స్ ఇట్ ఫర్ ఇంకా డిస్కస్ చేయడానికి చాలా కమెంట్స్ ఉన్నాయి. బట్ టైమ్ బీయింగ్ అవన్నీ మనకు అవసరం లేదు. సో అప్కమింగ్ క్లాసెస్లో మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా జిప్ అని చెప్పి, అన్జిప్ అని చెప్పి, టార్ అండ్ వేరీస్ అట్లా ఇప్పుడు వేరీస్ ట్రై చేద్దామా. వేరీస్ లిబ్సి ఇప్పుడు వేరీస్ లిబ్సి అనేది ఆ యొక్క లిబ్సి యొక్క పాత్ అన్నమాట. అది ఎక్కడైతే ప్రెజెంట్ అయ్యి ఉందో ఆ యొక్క పాత్ ఇప్పుడు యూజర్ షేర్ మ్యాన్ అనే పేజ్లో ఉందన్నమాట. అక్కడ అవైలబిలిటీగా ఉంది ఆ లైబ్రరీ అనేది ఆ లొకేషన్లో. సో అట్లాగా మనకి ఏదైతే లైబ్రరీ ఎక్కడైనా ఎక్కడుందో తెలుసుకోవాలంటే వేరీస్ అట్లా కమెంట్స్ ఇవన్నీ మనం డైలీ లైఫ్లో యూజ్ చేయం కాబట్టి ఇదంతా టైం వేస్ట్. ఇట్స్ నాట్ టైం వేస్ట్, బట్ టైం బీయింగ్ మనకు అవసరం. సో అవన్నీ నేను డిస్కస్ చేయట్లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ డిస్కస్ చేద్దాము. అండ్ ఫైండ్ వాడొచ్చు, లొకేషన్ అండ్ ఐపీఏ ఫిగర్ అండ్ యూజర్ యాడ్ వచ్చేప్పటికి యూజర్ యాడ్ అని ఉంటుంది. యూజర్ యాడ్ మనం యూజర్ని యాడ్ చేయొచ్చు అనమాట. యూజర్ నో వన్. ఇది మీరు గేమ్ అవుతున్నాను చూస్తే మీకు బాగా తెలిసింది. హూ ఈస్ నో వన్. ఓకే, పర్మిషన్ ఇవ్వండి. ఓకే, అట్లా యూజర్ ఇక్కడ పర్మిషన్ ఏంటండి. సో మనం పర్మిషన్ ఇచ్చి తర్వాత యాడ్ చేయొచ్చు, మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. బట్ యూజర్ యాడ్ అంటే మనం కొత్త యూజర్ని యాడ్ చేయనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ అందరూ ఒకటే సిస్టమ్స్ నలుగురు ఒకటే సిస్టమ్ వాడుతున్నాను అనుకో, నలుగురు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ మెయింటైన్ చేయొచ్చు. సో ఒక్కళ్ళ వర్క్ స్పేస్ ఇంకొకరి వర్క్ స్పేస్కి మర్జీ కాకుండా ఉంటుంది అనమాట, డిస్టర్బెన్స్ లేకుండా. ఓకేనా, అట్లా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్ అండ్ share and subscribe. If anything useful with this video, please. Thank you.